వెల్కమ్ టు ఎస్4 మీడియా. అమరావతి ప్రాంతంలోని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ చెప్పాలి. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని నేలపాడు సిఆర్డీఎఫ్ పరిధిలోని దాదాపు మనం ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి క్వార్టర్స్ అయితే చెప్పాలి. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చూస్తే గతంలో ఈ ప్రాంతం అంతా వేరే రకంగా అవుతుంది. కానీ ఇదంతా జంగిల్స్ అంతా క్లియర్ చేసి ఎక్కడైతే నిర్మాణ పనులు ఆగిపోయిన పనులను మరలా పనులు ప్రారంభించి ఈ రోజున ఇట్లాగా తీర్చిదిద్దే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనులు ముందుకేస్తుంది. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణ పనులు బాగా జరుగుతుంది చెప్పాలి. ఎక్కడ చూసుకుంటే ఈ ఐఏఎస్ సంబంధించి ఐఏఎస్లకి ఈ వైపు మన విజువల్ చూసే ఏదైతే మన కెమెరాలో కనబడుతుందో ఈ విజువల్స్ అంతా కూడా ఐఏఎస్లు కేటాయించినటువంటి క్వార్టర్స్ అయితే చెప్పాలి. దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఐపీఎస్ సంబంధించి దాదాపు ఈ పనులు అయితే కూడా 75% అయితే కూడా నిర్మాణ పనులు అయితే పూర్తిగా జరిగాయి. లోపల ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు. మరొక 5-6 నెలల్లో కూడా ఈ ప్రాంతం అంతా కూడా అధికారులతో ఈ ప్రాంతం అంతా జనసంచారాలతో కలకల్లాడుతూ అయితే ఉంటుంది. ఈ ప్రాంతం ఇప్పుడు చూస్తే నిర్మాణ పనులు ఏ విధంగా ఉంటాయనేది గతంలో ఈ ప్రాంతం అంతా ఒక రకంగా అయితే ఉంటూ ఇప్పుడు మనం ఉన్నది హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నామా అమరావతిలో ఉన్నామని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరగడంతో దాదాపు ఈ 5-6 నెలల్లోనే ఈ క్వార్టర్స్ అంతా కూడా ఎవరైతే ఈ ఐఏఎస్ ఐపీఎస్లకి క్వార్టర్స్కి కేటాయించారో వారికి ఇచ్చే ప్రయత్నం అయితే సిఐడి అయితే చేస్తుంది. పూర్తిగా ఇప్పటికే 75% అయితే నిర్మాణ పనులు అయితే పూర్తి జరిగినాయి. లోపలైతే ఏదైతే ఉందో ఫినిషింగ్ వర్క్ కానీ లోపల సీలింగ్ అలాంటి చిన్న పనులు అయితే పెయింట్స్ వర్క్ అయితే జరుగుతుంది. మిగతా ఆ పనులు కూడా 5 నుంచి 6 నెలల్లోపు పూర్తిగా కంప్లీట్ అయ్యి ఈ ప్రాంతం అంతా కూడా ఈ క్వార్టర్స్ని ఐఏఎస్లకి ఐపీఎస్లకి కేటాయిస్తామని చెప్పి కూడా సిఐ అధికారులు చెప్తున్నారు. అతి త్వరలోనే ఈ ప్రాంతం అంతా అధికారులతో జనాలతో అంతా కూడా నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. గతంలో బోసిపోయినట్టు యొక్క ప్రాంతం అతి త్వరలోనే ఐఏఎస్లు ఐపీఎస్ల క్వార్టర్స్ వాళ్ళకి కేటాయించడంతో ఇక్కడి నుంచే పరిపాలన సౌలభ్యం ఉంటుంది. రాజధానికి సమీపం రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా కలకలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, ఎస్4 మీడియా, నేలపాడు ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్ నుంచి.